రొట్టెలు చేశాను నైట్ డిన్నర్కి, జొన్న రొట్టెలు. ఈ రొట్టెలోకి కాంబినేషన్ మసాలాతో క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. కాంబినేషన్ అన్నంలో కూడా సూపర్ ఉంటుంది, చపాతీ రోటీ అన్నంలోకి. క్యాప్సికమ్ని పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు వెల్లుల్లి మసాలా ప్రిపేర్ చేద్దాము. మిక్సీ జార్లోకి ఒక 20 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసా. ఇంకా ఉప్పు కారం వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. కారం కూడా తక్కువ వేసాను, ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెము కారంగా ఉంటుంది కాబట్టి. సో మిక్సీ పట్టి పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్లు వేసాను. 2 క్యాప్సికమ్లకి కొంచెం నూనె బాగుంటుంది, ఎక్కువ ఉంటే బాగుంటుంది. పోపులన్నీ వేసుకొని వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి మసాలాని వేసాను. ఈ నూనెలో మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యి ఇందులో పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకుందాం. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అందులో ఉన్న పచ్చిదనం అంతా బాగా చక్కగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి క్యాప్సికమ్ పీసెస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. రొట్టెలోకి ఒకటే కాకుండా చపాతీ, అన్నము అండ్ మనకి సైడ్ డిష్ లాగా ప్రిపేర్ వేసుకునేకే కూడా బాగుంటుంది. ఈవెన్ దోశలకు కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషను. చూసారా, ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. క్యాప్సికమ్ మొత్తం ఇలా సాఫ్ట్గా మగ్గిపోతే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంతే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే లైట్గా కొన్ని నీళ్ళు వేస్తున్నాను. ఒక పావు గ్లాస్ అన్ని నీళ్ళు వేసేస్తూ ఉన్నాను. మిక్సీ జార్లో కొన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా మగ్గించేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా, చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలింది. ఫైనల్గా కొత్తిమీర తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే క్యాప్సికమ్ వెల్లుల్లి కారం అయితే మసాలా అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి, ఇలా రొట్టెలోకి సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఈ వర్షాకాలంలో కారంగా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. పైగా జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది నోటికి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.